క్రీస్తు శకం 322 చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది చాణక్యుని సహాయంతో. అసలు ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అప్పుడు చాణక్యుడు చాలా నీతిమంతుడు. అదేవిధంగా పొరుగు రాజ్యాలకి ఏదైనా సరే సహాయం కావాల్సి వచ్చినప్పుడు తన మాటల రూపంలో అయినా, తన ఆలోచన రూపంలో అయినా, తన యొక్క తెలివితేటలు ఉపయోగించి ఎంతటి రాజ్యానికి వచ్చినటువంటి కష్టాన్నైనా సరే ప్రాలతోలేవారు. అటువంటి చాణక్యుడిని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఆదరించేవి. తనను ఒక విశ్వాసపాత్రుడిగా అన్ని రాజ్యాలు నమ్మేవి. కొన్ని సందర్భాల్లో చాణక్యుడు వాళ్ళ అవసరం లేనప్పటికీ కొన్ని రాజ్యాలకు వెళ్ళి సహాయం చేసేవాడు. ఒక్కోసారి చాణక్యుడు అందులో భాగంగానే ధనవంతుని రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. కానీ అక్కడ మాత్రం ఆయనకు జీవితంలో ఒక పెద్ద అవమానం ఎదురైంది. ఏంటంటే ఆ ధనవంతుడు ఒక్కసారిగా చాణక్యుడు తన రాజ్యంలోకి ప్రవేశించగానే తన వైపు కిందికి మైకి ఇలా చూస్తూ, చీచీ నీచుడా, నేను ఎవరు, ఇందులోకి సభలోకి అసలు నిన్ను ఆస్వాదించింది ఎవరు అని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అలా చూస్తున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న పొరుగు రాజ్యాలు, అదేవిధంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ నవ్వుతూ ఎకసెకలు చేస్తూ, వీడి పిలక, వీడి కంజాయి, వీడి ఇది ఒకసారి చూడండి అని ధనవంతుడు అదే పదే గనక తనని అవమానిస్తూ మాట్లాడుతూ మధ్యలో కోప్పడుతూ కించపరుస్తూ అరవడం జరిగింది. కానీ చాణక్యుడు మాత్రం ప్రశాంతంగా ఇలా అన్నాడు, ధనవంతురా, నువ్వు అవమానపరిచినందుకు నాకు కోపంగా లేదు, నువ్వు కోపడినందుకు నాకు కోపంగా లేదు. కేవలం మీ రాజ్యం కోసం నేను ఒక మంచి సందేశాన్ని ఇచ్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ నేను రావడం జరిగింది. అయినప్పటికీ మీరు నన్ను ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదు అని అనగానే, నీచుడా, ఆపు, నువ్వా నాకు బోధన చేసేది, నువ్వా నాకు నీతిసారం అందించేది, నువ్వు నీ వాలకం, అసలు ఎవరు నేను ఇక్కడ రప్పించారు? వెంటనే ఇతన్ని జుట్టు పట్టుకొని బయటికి నూకేయండి. అసలు రక్షక భటులు ఉన్నారా లేదా? అసలు కాపలా కాస్తున్న వాళ్ళు ఏమైపోయారు? అసలు ద్వారం దగ్గర ఏం జరుగుతోంది? రక్షణ ఉందా లేదా అని చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరినీ అరవడం జరిగింది. అదేవిధంగా చాణక్యుడు ఏమాత్రం నోటి నుంచి ఒక్క మాట కూడా రానియకుండా మౌనంగా తలదించడం జరిగింది. ఇకపోతే ఒక్కసారిగా నువ్వేంటి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే అంతవరకు ఓపిక పట్టిన చాణక్యుడు ఈ విధంగా పలుకుతారు, నేను మంచి కోసం వస్తే ఇక్కడ నన్ను నువ్వు అవమానించి పరుస్తావా? ఇదే నేను చెప్తున్నాను విను. నువ్వు ఏ విధంగా అయితే నన్ను అవమానించావో, నీ రాజ్యాన్ని లేకోకుండా చేసి నాకున్నటువంటి జుట్టుని ఆ రోజు నేను పెట్టుకుంటానని, అప్పటి వరకు ఈ కాకి అన్నది ఉంచుకోవడం లేదు, నేను కత్తిరించేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఒక రకమైన కోపంతో చూపించినప్పటికీ లోపల మాత్రం జరిగిన అవమానాన్ని తలచుకుంటూ బాధతో వెళ్ళిపోసాగడం జరిగింది. ఆయన ఏ విధంగా అయితే దృఢ సంకల్పాన్ని నిశ్చయించుకున్నాడో అదే దృఢ సంకల్పం కోసం రోజు అడుగు వేయడం మొదలుపెట్టాడు. రకరకాలుగా ఆలోచించాడు. తనకు పడ్డ అవమానం ధనవంతుడు జరగాలి, దానికి కారణం ఆ రాజ్యం ఉండడమే, ఆ రాజ్యం లేకుండా ఉండాలని అక్కడే ఉన్నటువంటి మన చంద్రగుప్త మౌర్యుని ఆసరాగా తీసుకోవడం జరిగింది. ఇక రోజు అడుగులో అడుగు ఆ ధనవంతుడి యొక్క రాజ్యాన్ని కూల్చడానికి చంద్రగుప్తుడి సహాయంతో ఆయన మొదలుపెట్టడం జరిగింది. కానీ చంద్రగుప్తుడు మాత్రం చాణక్యునికి గాలికి నిప్పురవ్వ ఏ విధంగా తోడైందో అదేవిధంగా చాణక్యుడికి చంద్రగుప్తుడు కూడా అంతే కసితో తోడవడం జరిగింది. ఇక వాళ్ళు ఆ రాజ్యాన్ని పేలన చేయడానికి ఎంత ప్రణాళికలు అవసరమో అన్ని ప్రణాళికలు రూపొందించారు. వాళ్ళకు ఒకటే సంకల్పం, చంద్రగుప్తుడికి రాజ్యం కావాలి. చాణక్యుడికి ధనవంతుడికి మధ్య జరిగినప్పుడు ఆ సంభాషణలో ఒకటే అర్థమైంది. ఏ విధంగా అయితే చంద్రగుప్తుడు తన యొక్క సంకల్పం ధనుర్ధారి అయినా, ధనుసు విద్యలో అయినా ఆ ఎల్లవేళలా ధనవంతుని ఓడించే ఉద్దేశంతోనే తన యొక్క ప్రయత్నం కొనసాగించడం జరిగింది. ఇక ధనవంతుడికి దీనికి సంబంధించి ఏమాత్రం ఆలోచన లేదు. తన రాజ్య పరిపాలన తాను కొనసాగించుకుంటూనే ఉన్నాడు. కానీ ఒక పక్క చాణక్యుడు మాత్రం చంద్రగుప్త మౌర్యుని ఒక అగ్ని ప్రేలాపన అంటే ఒక అగ్నిగుండంలా చంద్రగుప్త మౌర్యుని తయారు చేసి ఒకరోజు యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధంలో చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు చేసినటువంటి నీతి సారంతో చాణక్యుడు ఇచ్చినటువంటి అద్భుతమైన చిట్కాలను పాటించు ఫైనలీ చంద్రగుప్త మౌర్యుని రాజుని చేయడం జరిగింది. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం మంచి కోరి వచ్చిన వాళ్ళని మనం గౌరవపరచకపోయినా పర్లేదు, కానీ అవమానపరచకూడదు. అదేవిధంగా ఎవరిలో ఎంత సారం ఉంటుందో, ఎవరిలో నీతి బోధన ఎంత ఉంటుందో, ఎవరు మంచి ఎవరు చెడో మనకి స్పష్టంగా అర్థమయ్యే వరకు ప్రక్కనే వాళ్ళని హేళనపరచకూడదు. నీకు మన వీడియో నచ్చిందని అనుకున్నాను. నువ్వు ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే నా కష్టాన్ని గుర్తిస్తూ మన స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటామని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. జై హింద్, జై సనాతన ధర్మ.